హీరోయిన్లతోటి ఎప్పుడు కూడా ఏమీ అనిపించలేదా మళ్ళీ? హీరోయిన్తో అనిపించడం ఏంటండి? అంటే ఒక హీరోయిన్ ఫస్ట్ హీరోయిన్తో లవ్ చేసి పెళ్లి చేసేసుకున్నారు. తర్వాత హీరోయిన్లు ఇంకా ఎంతో మంది ఎదురయ్యారు కదా, సినిమాలు యాక్ట్ చేశారు కదా. ఇంకోటి ఏంటంటే అందరూ బాంబే హీరోయిన్లే కదా మనకు వచ్చేవాళ్ళం. ఇప్పుడంతా ఇప్పుడంటే అదే జనరల్గా బాంబే హీరోయిన్స్ ఎక్కువ నేను చేసింది. వాళ్ళు వస్తే హాయ్, హౌ ఆర్ యూ, ఫైన్ థ్యాంక్ యూ అని వెళ్ళిపోతాను. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ రాకపోవటం కాపాడిందా? అది ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు. అంటే నేను చదువుతాను, రాసాను, మాట్లాడు కానీ భయం, మొహమాటం, ఏమైనా తప్పులు జరుగుతాయేమో, పైగా హీరో ఉండి తప్పు మాట్లాడితే బాగోదేమోనని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకంటే చాలా మంది వాళ్ళ ఫ్రెండ్సే ఉంటారు కదా చాలా ఆ ఏజ్ అప్పుడు వరకు. ఇప్పుడు వచ్చేవాళ్ళంతా బాంబే కేసులు అంతా హాయ్ హలో హవయ్యం ఫైన్ థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోవడం. మన పని చూసి నేనంటే ఇంకోటి పబ్ కల్చర్ లేదు, నేను ఎక్కడికి వెళ్ళను. ఒక మధ్యలో మాత్రం సరదాగా ఎవరన్నా పిలిస్తే టచ్కో అట్లా 2-3 సార్లు వెళ్ళాను అంతే. ఇంక ఎప్పుడు కూడా నేను ఇంట్లోనే ఉంటాను. ఇల్లు దాటి ఆఫీసులకి కంపెనీలకి చుట్టూ కూర్చోడాలో చేయను. ఏదైనా ఫంక్షన్ ఉంటే ఫ్రెండ్ ఎవరైనా ఫంక్షన్ పిలిచారు అనుకోండి, అట్లా అయ్యి తప్పితే అది ఓకే, ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంటుంది. అది ఎవరన్నా ఫ్రెండ్స్ పార్టీలు పిలుస్తారు, అక్కడికి వెళ్ళి విషయం చెప్పడం అట్లా తప్పితే రెగ్యులర్గా ఎక్కడికి వెళ్ళండి నేను. సో అమ్మాయిలు వేసుకుని పబ్లిక్ వెళ్ళటం లేదు. అదే చిచి అది మీరు స్టింగ్ ఆపరేషన్ జాతర చేసుకుంటే అంటే సినిమా ఇండస్ట్రీ ఇంకోటిలేండి, ఎవరైనా తీసుకొచ్చిన పక్కనే ఉన్నాను అనుకోండి, అది కూడా అది మనకు సంబంధం లేదు. అంటే కాదు, ఇప్పుడు మీరు చెప్పింది బాగా నచ్చింది నాకు. ఇంగ్లీష్ రాకపోవడం వల్ల సేవ్ అయిపోయింది అన్నట్టు ఉంది. ఇది ఇంట్లో వాళ్ళు అదే మాట్లాడుతుంది, ఇంగ్లీష్ వద్దు నువ్వు కాదు, నిజంగా మనసులో మాట కూడా చెప్పు. ఇంగ్లీష్ వచ్చి ఉంటే కనుక గోకడానికి ప్రయత్నం చేసేవాళ్ళ కాదా? అది అంతవరకు ఆలోచించలేదండి ఇంకా నేను. ఇప్పుడు ఆలోచిస్తారు ఇప్పుడు చేసి ఇప్పుడు పిల్లలు ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదు, నాకు అటువంటి ఆలోచనలు ఇంకేం. మగవాడు అందరూ కొంచెం అప్పుడప్పుడు తప్పుదేమో కానీ, బట్ ఎబరేషన్స్ అప్పుడప్పుడు కొన్ని వస్తూ ఉంటాయి. అట్లా మనం ఆ టైప్ ఆఫ్ చిరుదుళ్ళ అంటే అనేది ఇప్పుడు ఒకసారి వచ్చి అమ్మాయి ఈ డైలాగ్కి ఏంటి అన్నట్టు ఇంగ్లీష్ దాన్ని విడమరి చెప్పాలి, ఒకసారి ఒక నిమిషం అడుగుతుంది తప్పించుకోవడం అనమాట. అదే ఇంగ్లీష్ వచ్చి ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసి డెఫినెట్ చేయాలి కదా, మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఇట్లా చేయండి అలా చేసేవాళ్ళం. సో ముగ్గురు, ఇద్దరు కాకుండా ముగ్గురు ఎందుకు కన్నారు? జనరల్గా మామూలుగా మాకు ముగ్గురు అనుకున్నాం. అంటే ఫస్ట్ యాక్చువల్గా ఇద్దరు అనుకున్నాను, బాబు పాప చక్కగా ఇద్దరు, ఒక ఆడపాప బాబు. కానీ తన మనసులో ఉంది నాకు, అంటే తను కావాలనుకుంది. ఓకే, తను కోరుకుంది. ఇక ఆవిడ కోరుకున్నారు. ఆవిడ ఇష్టం పిల్లలంటే బాగా. ఓకే, బాగా ఇష్టం అండి పిల్లలంటే. అందరూ ఇప్పుడు ముగ్గురు కూడా తను ఇక స్కూల్కి తీసుకెళ్ళడాలు రావడాలు, తను వాళ్ళు చేయడాలు, ఆవిడ పూర్తిగా అంకితం అయిపోయింది. ఇంకా ఫుల్ ఇంకా పిల్లలతోనే ఇక తనకి ఇష్టం. అసలు ఆవిడ మర్చిపోయి ఉంటారు నేను ఒకప్పుడు సినిమాల్లో నటించానని కదా. సినిమా అంటే ఇక ఇంటర్వ్యూస్ కూడా అప్పుడప్పుడు మోహన్ రమ్మంటే కూడా వద్దండి నేను రాను. ఏదో ఎక్కడో మొన్న ఏదో లక్ష్మీ ఆవిడ ఫోన్ చేసి మోహన్ అందరు చేయలేదు తప్పితే అది సరే, ఎప్పుడన్నా ఒకసారి సరదాగా ఇప్పుడు అంటే తను కూడా ఏంటి ఇంకా వద్దు, మళ్ళీ నేను అసలు మారిపోయారు ఆవిడ. నేను దాంట్లోకి వచ్చి నేను అవన్నీ మళ్ళీ దానికి ఇది చేసి నాకు వద్దండి హ్యాపీగా ఏదో సంసారపక్షంగా ఉంటాం అంతే. పూర్తిగా మేము చేసేది ఏంటంటే పిక్నిక్కి వెళ్తాం, మొత్తం అందరూ కలిసి సరదాగా అవుట్డోర్స్కి వెళ్ళిపోవడం, పిల్లలతో ఎంజాయ్ చేయడం, అటువంటి ఎక్కువ ఇంట్రెస్ట్ తనకి. ఎక్కడికైనా వెళ్దాం, పిల్లల్ని తీసుకుని వెళ్దాం, ఆ టైప్ ఆఫ్